సమూయేలు రెండో గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం కానీ చదువుకుందాం. వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసి అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇంతవరకు సాయం చేస్తున్నారు. నిన్ను ఆరాధించడానికి కావాల్సిన పాటలు, అదేవిధంగా నీ మాటలు మాకు ఇస్తూ ఇంతవరకు నడిపించావు. అదేవిధంగా ప్రభా కొన్ని సరైన మాటలు కూడా ఈ వాక్య వర్తమానంలో మాకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకో. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఈ యొక్క సమూయేలు మరి రెండో గ్రంథం 11వ అధ్యాయం బైబిల్లో ఉండిద్ది అని దావీదు ఎప్పుడు తలంచి ఉండడేమో బహుశా. ఎందుకంటే దావీదు లైఫ్ చూసినప్పుడు మనం కూడా ఇలాంటి ఒక అధ్యాయం బైబిల్లో రాయబడింది అనే విషయం మనకు కూడా వచ్చేది కాదు. ఎందుకంటే ముందు లైఫ్ దావీదు లైఫ్ మనం ఆలోచించినప్పుడు దావీదు జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిన అధ్యాయం ఏదైనా ఉందని అది అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఒక మనిషి ఎంతగా దిగజారిపోవచ్చో, దిగజారిపోయి ఏమేమి చెయ్యొచ్చో చెప్పడానికి అధ్యాయం రాయబడింది. దానికి జీవితమే దావీదైంది. నిజంగా ఇలాంటి అధ్యాయం ఉండకుంటే బాగుండేది దావీదు లైఫ్ లో అని మనకు అనిపించవచ్చు. కొన్నిసార్లు మన లైఫ్ లో కూడా ఇలాంటి అధ్యాయాలు ఉండకూడదు అనిపిస్తుంది. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఇలాంటి అధ్యాయాలు జరిగిన, ఇలాంటి అధ్యాయాలు లాంటి చరిత్ర మన జీవితంలో ఉన్న దాన్ని కూడా దేవుడు ఎలా వాడుకోగలడు, ఇలాంటి పరిస్థితికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా దేవుడు రాయించి ఉండొచ్చు. చదువుకున్న ఈ మాటలు మరి ఈ అధ్యాయంలో అలా ఉన్నాయి. కానీ ఈ అధ్యాయాన్ని గురించిన ఇంట్రడక్షన్ అయింది. ఈ అధ్యాయాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అసలు ఈ అధ్యాయం బైబిల్లో లేకపోయింటే బాగుండు అనిపించింది. కానీ ఈ అధ్యాయంలో ఉన్న వ్యక్తిలాగా ప్రతి మనిషి కూడా మారగలడు అని చెప్పడానికి కూడా ఈ అధ్యాయం మన ముందు ఉంది. ఇక్కడ చదువుకున్న మాటల్లో వసంతకాలము, అది కూడా రాజులు యుద్ధానికి బయలుదేరే టైం. దావీదు యోవాబును అతని వాళ్ళను పంపిస్తే వాళ్ళు వెళ్ళి మరి అమ్మోనీయులను సంహరించారు, రబ్బా పట్టణాన్ని ముట్టడేశారు. అయితే దావీదు యెరూషలేములో నిలిచారు. కొన్నిసార్లు ఒకే ఒక్క చిన్న తత్వం లైఫ్ నే మార్చింది అని చెప్పడానికి కూడా ఈ అధ్యాయం మన కళ్ళ ముందు. కొన్నిసార్లు ఒకే ఒక్క చిన్న నిర్ణయం మనం దిగజారిపోవడానికి కారణమవుద్ది అని చెప్పడానికి కూడా ఈ అధ్యాయం ఉంది. దావీదు ఆ రోజు చేసిన ఒక్క చిన్న తప్పు తన జీవితం ఇలాంటి ఒక మచ్చగా మిగిలిపోయింది. తన గురించి చెప్పుకోవడానికి, తన బ్యాడ్గా కామెంట్ చేయడానికి ఇలాంటి ఒక నిర్ణయమే కారణమవుద్దని బహుశా యోవాబును పంపించేటప్పుడు, తను యుద్ధానికి వెళ్లకుండా నిలిచేటప్పుడు దావీదు కనిపించి ఉండదు. యుద్ధానికి వెళ్ళే టైంలో ఇంటికాడ ఉండడము అనే ఒక్క తప్పు, ఆ టైంలో యుద్ధానికి వెళ్ళింటే తన లైఫ్ వేరే విధంగా ఉండవచ్చు. తన లైఫ్ లో చాలా విషయాలు జరగకుండా ఉండేవి.
కానీ అతను తీసుకున్న ఒక్క నిర్ణయం లేదా చేసిన ఒక్క ఆలోచన ఈ అధ్యాయం మొత్తం రాయడానికి కారణం. లేదంటే మనం ఇలా చదువుకొని ఉండేవాళ్ళం. వసంతకాలంలో దావీదు యోవాబు యుద్ధానికి బయలుదేరి అమ్మోనీయుల పట్టణాన్ని సంహరించి రబ్బా పట్టణాన్ని ముట్టడి వేసి విజయంతో తిరిగి వచ్చారు అని చెప్పి రాయబడేది ఏమి? కానీ దావీదు నిలిచాడు. వాళ్ళని పంపించాడు, దావీదు నిలిచాడు. కొన్నిసార్లు ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న ఆలోచన అది ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. అది డబ్బుల పరమైన నిర్ణయమైనా, మనుషుల పరమైన నిర్ణయమైనా, లేకపోతే కొన్ని పనులకు సంబంధించిన నిర్ణయమైనా, కొన్ని మాటలకు సంబంధించిన నిర్ణయమైనా, మనము కొన్నిసార్లు ఎంత మంచోళ్ళమని, మన నిర్ణయాలు ఎంత కరెక్ట్ అని మనం అనుకున్నా సరే, అదే నిర్ణయాలు కొన్నిసార్లు మన జీవితం మారడానికి, అదే నిర్ణయం కొన్నిసార్లు మన జీవితం తల్లకిందలు అవ్వడానికి కూడా కారణమవుతుంది. కొన్నిసార్లు అత్యంత బాధకి, దుఃఖానికి, నష్టానికి కారణం కూడా చిన్న తప్పే. అందుకని చేసే ఆలోచన, తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ గా చేయకపోతే దాని పర్యవసానాలు చాలా ఉంటాయి. దావీదు నిలవడమే దావీదు చేసిన తప్పని మనం చెప్పుకోవచ్చు. కానీ దానికి వెళ్ళింటే ఈ అధ్యాయంలో మిగతా వచనాలు మనం చదువుకునే వాళ్ళం కాకుండా ఉండొచ్చు. కానీ నిలిస్తే ఏం జరిగిందంటే, ఒకానొక దినమున పొద్దు గుంకు వేళ, అంటే చాలా రోజులు నిలబడ్డాడు. ఆ రోజుల్లో ఒక రోజు పొద్దు గుంకే వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుస్తూ పైనుండి చూస్తుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపాను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తె యూదుడ ఊరి యొక్క భార్య అయిన బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించెను. ఆమె అతని ఎద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన పవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. ఎంత బాధకరమైన విషయం అంటే, ఒక రాజు అనుకోకుండా మరి నిద్రపోయి లేచాడు. బిల్డింగ్ ఎక్కి తిరుగుతుంటే ఒక ఆమె స్నానం చేస్తూ కనిపిస్తే ఆమె చాలా అందంగా ఉండదాన్ని బట్టి దూతలను పంపించి ఎంక్వైరీ చేస్తే పలానోళ్ళ కుమార్తె, పలానోళ్ళ భార్య అని తెలుసుకొని సింపుల్ గా ఆమెను తెప్పించుకుంటూ మరి ఆమెతో పాపం చేశారు. ఇక్కడ ఈ వచనాల్లో దావీదు పాపము చేయడం అనేది మనకు కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఎంత సింపుల్ గా పాపం, ఎంత పెద్ద పాపం ఎంత సింపుల్ గా జరిగిందో చూడండి. సెకండ్స్ లో, క్షణాల్లో ఒక పెద్ద పాపం జరిగిపోయింది. ఎంత మంచి ఆత్మీయుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత దేవునితో ఉండగలిగిన వాడైనా, సేమ్ దావీదు లాంటి పాపాలు కాకపోయినా ఏ విధమైన పాపమైనా ఎంత ఈజీగా చేయగలమో ఒక మనిషి ఎంత ఈజీగా చేయగలడో ఒక భక్తుడు చేయగలడు. దావీదు జీవితం మనకు నేర్పిస్తాం. కొన్నిసార్లు దేవునికి ఇష్టము అని చెప్పుకున్న వ్యక్తులే దేవుణ్ణి బాధ పెట్టి పనులు చేస్తారు. అది దావీదు ఇక్కడ చేసింది కనిపిస్తుంది. నాకు ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు అన్నాడు. కానీ అదే దావీదు సౌలు కూడా చేయనంత తప్పు చేయాల్సి వచ్చింది. ఇది దావీదు బలహీనత అయి ఉండొచ్చేమో. సౌలు ఎంతమంది భార్యలను చేసుకున్నాడు, ఎంతమందితో ఇట్లా తిరిగాడని సౌలు గురించి చెప్పబడ్డాడు. కానీ దావీదు ఎంతో మంది భార్యలను చేసుకున్నాడు, ఎంతో మంది ఉపపత్నులు, వీళ్ళందరూ కాకుండా మళ్ళీ ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి ఆమెతో పాపం చేయాలి. అది మళ్ళీ ఒకళ్ళ భార్య. నిజంగా ఇది ఎంతో బాధకరమైన విషయం. అంటే ఒక ఆత్మీయుడైనా, ఒక ఎంత గొప్ప వ్యక్తి అయినా పాపంలో ఎంత సింపుల్ గా దిగజారిపోతాడు.
పాపానికి ఎంత ఈజీగా బలవుతాడు, ఒక బలహీనతకి ఎంత ఈజీగా అట్రాక్షన్ అవుతాడో ఇక్కడ మనకు కనిపిస్తుంది. దావీదు పాపం చేయడం, ఇందులో మనం నేర్చుకునే విషయం అంతే. దావీదు ఇక్కడ కూడా ఇది చేసే టైంలో దేవుణ్ణి సంతోషపరచకుండా తన్ను తాను సంతోషపరచుకున్నా, తన సంతోషం కోసం చేసి తన్ను తాను సంతోషపరచుకోవడం చేసిన ప్రక్రియ ఇది. దేవుని సంతోషం చూడలేదు, దేవుడు బాధపడేది చూడలేదు, దేవుడు ఇది చేస్తే ఏమనుకుంటాడో చూడలేదు. నేను సంతోషపరచుకున్నానా, నాకు దొరికిందా, నేను ఎంజాయ్ చేశానా, నేను అనుభవించానా, నేను తృప్తి చెందాను, నాకు అనిపించింది, ఈ ఆనందం నేను పొందాను. కొన్నిసార్లు మన పాపాలు ఎలా ఉంటాయంటే దేవుని సంతోషం కన్నా మన సంతోషమే మనకు ముఖ్యమనిపిస్తుంది. దేవుని తృప్తి కన్నా నాకు నేను తృప్తి పొందాను. అది ఇలాంటి పాపమే కాదు, దావీదు లాంటి ఒక వ్యభిచారానికి సంబంధించిన పాపమే కాదు, దొంగతనమైన, వ్యభిచారమైన, మోసమైన మాటలైనా లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ ఒక పాపము చేత మనల్ని మనం సంతోషపరచుకోవడం దేవుణ్ణి బాధ పెట్టాడు. అంటే అక్కడ దేవుడు బాధపడిండో దేవుడు సంతోషపడిండో కూడా కనీసం ఆలోచన చేయలేదు, అది ఊహల్లో కూడా రాలేదు దావీదుకి. అదంతా చేసేటప్పుడు కూడా తన సంతోషం చూసుకున్నాడు తప్ప దేవుని గురించి కనీసం ఆలోచన చేయలేదు. ఎందుకంటే యోసేపు లాంటి వ్యక్తి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను దేవునికి విరోధంగా ఇంత పాపం ఎట్ట చేస్తానని తప్పించుకొని పోయాడు, పట్టుకుంటే తప్పించుకొని పోయాడు. అంటే ఆ సిచ్యువేషన్ ఆలోచించచ్చు, అమ్మో నేను ఇంత తప్పు నేను ఎట్లా చేశాను. కాకపోతే ఆయనకున్న అధికారము, రాజు కదా, రాజు మాట ఎవరు కాదంటారు, ఎవరైనా ఆయన పిలిస్తే పోవాల్సిందే. అప్పటి కాలంలో ఎంతమందిని ఆయన చేసుకోవచ్చు, ఎంతమందిని చేసుకున్నా తప్పు లేదు, ఎంతమంది ఉంచుకున్నా తప్పు లేదు. సో ఒక చిన్న తప్పు ఏముంది, ఆమెను పిలుచుకుండా అయిపోయింది అనుకున్నాడు అంతే. తను తాను సంతోషపరచుకోవడం చేసిన ఒక్క తప్పు దావీదు జీవితాన్ని తల్లకిందలు చేసిందని ఊహించి ఉంటాడు. తను తాను తృప్తిపరచుకోవడం కోసం చేసిన ఒక్క తప్పు తన జీవితాంతం వెంటాడిద్ది అని, ఒక మాయని మచ్చగా తన జీవితంలో నిలబడిద్ది అని దావీదు ఊహించి ఉంటాడు. దావీదు పాపం చేయడం, అందులో తన్ను తాను సంతోషపరచుకోవడం అనేది వచనాల్లో మనకు కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి ఎంత సింపుల్ గా పాపం చేయొచ్చో, ఎంత సింపుల్ గా తన్ను తాను సంతోషపరచుకోవడానికి ఎంత స్థాయికైనా దిగజారొచ్చో ఒక మనుషుని జీవితం గురించి, ఒక భక్తుడి జీవితంలో జరిగిన సంఘటన ద్వారా ఈరోజు దేవుడు మనకు కూడా తీసుకొని వస్తున్నాడు. మనం ఈ చిన్న పాపమైన ఎంత ఈజీగా చేయగలుగుతాము, ఎంత భక్తుడైనా ఎంత తన్ను సంతోషపరచడానికి, అది వ్యభిచారం కావచ్చు, ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను నెరవేర్చుకోవడానికి అంటే దేవుని కంటే మన సంతోషం కోసం ఈజీగా చేయగలుగుతాం. తర్వాత ఇంకేం జరిగిందంటే, ఆ స్త్రీ గర్భవతి అయ్యి నేను గర్భవతి అయ్యాను దావీదును వర్తమానం పంపగా, దావీదు ఇద్దుడకు ఉరియానుకు వర్తమానం పంపగా, దావీదు ఇద్దుడకు దూతకు, దావీదు ఇద్దుడకు ఉరియాను నా ఎద్దుకు పంపమని దూత ద్వారా యోవాబు ఇచ్చాను. ఊరియా దావీదును వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమము, జనుల యోగక్షేమము, యుద్ధక్షేమంతా అడిగి తర్వాత దావీదు ఏమన్నాడు తెలుసా, ఇంటికి పోయి శ్రమ తీర్చుకో అని ఉరియాకు సెలవిస్తే ఉరియా రాజనగర్లోనే ఉండి బయలువెళ్ళాడు. అతని వెనుక రాజు పలహారం అతని ఎదుగు పంపించను కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఇంటి వాణి సేవకులతో కూడా రాజనగరం నగరం దగ్గర ద్వారాను పండుకున్నాడు. ఊరియా తన ఇంటికి పోలేదనే మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చింది కదా, ఇంటికి
వెళ్ళకపోతేవేమనగా ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారంలో నివసించుచుండగా నా అధిపతి యోవాబు నా ఏళ్ళనవాడు సేవకులు జనుల దండులో ఉండగా భోజన పానాలు చేయుటకు నా భార్య యొక్క పరుండుటకు నేను ఇంటికి పోనుగా నీతోడు నీ ప్రాణం తోడు నేను ఇలాగ చేయువాడను కాను అని దావీదుతో అనే. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే చేసిన పాపాన్ని దావీదు తొలగించుకోవడానికి చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. సరే పాపం చేశాడు, ఎందుకంటే ఆమె వేరే వాళ్ళ భార్యతో అప్పుడు తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి. భర్త ఉంటే ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈ తప్పుని ఎలా కప్పుకోవడానికి ట్రై చేశాడంటే ఈ వచనంలో మనకు కనిపించింది తన తప్పును కప్పి పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నం. భర్తను ఇంటికి పంపించి భర్తే చేస్తే వచ్చింది ఆ ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవడానికి, ఆ గర్భం నేనుగా చేసింది భర్త ద్వారా వచ్చింది అని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం. యుద్ధంలో నన్ను పిలిపించాడు, పలహారం పంపించాడు, అలసిపోయింటోగా ఇంటికి పో అని చెప్పాడు. ఒకసారి పోలే, రెండోసారి పంపించాడు, అప్పుడు పోలే, మూడోసారి అతన్ని మత్తుగా తాగిచ్చాడు. 13 వచ్చిన ఇది ఇంకా పీక్స్ అన్నమాట. దావీదు ఎంత ఘోరంగా తప్పిపోయాడు అనేదానికి దావీదు అతని భోజనానికి పిలిపించాడు, అతను బాగా తిని తాగిను. దావీదు అతను మత్తునిగా చేశాడు, తాగిపించాడు. అయినా సరే అతడు సాయంత్రం బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడుకున్నాడు. ఎంత దిగజారి ఉండొచ్చు కనిపిస్తుంది. ఒక వ్యక్తి జీవితము తప్పు కప్పి పెట్టుకోవడానికి, తప్పును కవర్ చేసుకోవడానికి మనిషి ఎంత దిగజారుతాడో అది కూడా దావీదు ఇలా చేశాడంటే మనం ఇంత మంచి వ్యక్తి గురించి ఇలాంటి మాటలు వినాలన్నా చెప్పాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. యుద్ధంలో చేసేలోని పిలిపించాడు. ఏం ప్లాన్ వేశాడు? గర్భవతి ఏంటంటే భర్తను పిలిపించి భర్త ఇంటికి పోతే భార్యతో కలిస్తే వాళ్ళ వల్ల వచ్చిందిలే అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే యుద్ధంలో ఉండగా నీ భర్త ఇట్లట్ల నీ గర్భం వచ్చిందని జనాలు ఊరుకోరు, భర్తే ఊరుకోడు. అప్పుడు యుద్ధం నుంచి పిలిపించిండు, పలహారం పంపించిండు, చెప్పిండు అలసిపోయింటో ఇంటికి పో అని. అయినా పోలే, 2-3 సార్లు పోలేదు. ఆడికి అన్నాడు, నేను నా భార్య దగ్గర పడుకోవడానికి భోజన పానాలు చేయడానికి ఇది సమయమా? యుద్ధంలో ఉన్నాడు. యోవాబు దండంతా అంటే అన్నం పెట్టించి తాగిచ్చాడు, మత్తునిగా చేశాడు, ఫుల్ తాగిచ్చాడు. తాగిన మత్తులన్న ఇంటికి పోతాడని చూశాడు. అంటే ఒక లోపస్తుని కంటే ఘోరంగా దావీదు మనకి ఇక్కడ కనిపిస్తాడు. ఒక పాపి ఎంత దిగజారిపోయిన వాడు చేస్తాడో అట్లా కనిపిస్తున్నాడు మనకి. ఫుల్గా తాగిపిచ్చే అప్పుడన్నా మత్తునిగా చేస్తే ఇంటికి పోతాడు, అప్పుడన్నా నా పాపం పోతే నా మీదికి రాదు అని ఆలోచిస్తున్నాడు తప్ప దీని విషయాన్ని దేవుడు ఎలా తీసుకుంటాడని కనీసం ఆలోచించాలి. నిజంగా దావీదు గురించి ఇలాంటి మాటలు మనం వింటామని అనుకో. తన తప్పును కప్పి పెట్టుకోవడానికి, పాపాన్ని కప్పి పెట్టుకోవడానికి భర్తని ఇంటికి పంపించడానికి వేసిన ప్లాను, దానికోసం అతన్ని తిండి పెట్టి తాగిచ్చి అతన్ని పంపించడానికి చెప్పిన మాటలు అసలు ఎంత కపటంగా వేషధారణ, ఎంత నటించాడు. దావీదు గురించి ఎన్నో రోజులు మనం మంచి విషయాలు ఏమిటి, అందుకని అధ్యాయంలో స్టార్టింగ్ చెప్పాను, ఒక మాయని మచ్చ ఈ అధ్యాయం. దావీదు జీవితంలో ఒక చెరగని మచ్చ ఇది. అలాంటి అధ్యాయం ఉండకుంటే బాగుండు అని. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇలాంటి క్రియలే. దావీదు గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక మనిషి ఎంత దిగజారిపోవచ్చు, దిగజారిపోవడానికి ఎన్ని అబద్ధాలు అయిన చెప్తాడు, ఎన్ని మాటలు అయిన చెప్తాడు, తప్పిపుచ్చుకోవడానికి ఎన్ని కవర్ అయిన చేయడానికి చేస్తాడు. ఎందుకంటే తన మీదికి రాకుండా చేయడానికి.
తను తప్పించుకోవడానికి. ఆ రోజు మొట్టమొదటి పాపం జరిగినప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి. అదమ్మా ఏం చేశారు అంటే, దాక్కున్నా. ఎక్కడున్నారు? దాక్కున్నా. ఎందుకు దాక్కున్నారు? పండు తినొద్దా? తిన్నారా? తిన్నా. ఎవరు తిన్నారంటే ఈ స్త్రీ ఇచ్చింది. ఏందమ్మా అంటే ఆ పాము మోసం చేసింది. ఒక వ్యక్తి ఎంత సింపుల్ గా తప్పిపోవచ్చు. ఆ పాపాన్ని కప్పి పెట్టుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. యుద్ధంలో నన్ను తీసుకొచ్చి భర్త పోయి కలిస్తే మన పాపం పోతే మనం హ్యాపీగా ఉండొచ్చు అని ఎంతకు తెగించాడు. చివరికి అతను తాగిపిచ్చి ఇంత వరిష్ఠగా ఈ వచనంలో దావీదు క్యారెక్టర్ కనిపిస్తే, అక్కడ ఒరియా క్యారెక్టర్ గురించి చెప్పుకుంటే ఇంకా అసలు అద్భుతం. అసలు అంత తాగిన మొక్కలు కూడా ఇంటికి పోలేదు, పొమ్మన్నా ఇంటికి పోలేదు. యుద్ధము జరుగుతుంటే నేను ఎట్లా తిండి తిని ఎట్లా భార్య దగ్గరికి వెళ్తానని ఆ మాటలకు అసలు దావీదు అతన్ని కాలికోటి కూడా సరిపోడు. ఈ అధ్యాయాల్లో ఈ వచనాలు ఊరియా ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఈ అధ్యాయంలో ఈ వచనాలు దావీదు అతన్ని కప్పిపుచ్చుకోవడానికి, దావీదును అతని మీద చేయడానికి చేసిన నటించడము, ఆ తిండి తిప్పడము, ఇవన్నీ ఎంత వరస్ట్ గా అనిపిస్తుంది. ఒక వ్యక్తి జీవితము కొన్నిసార్లు లోకస్తుల కంటే దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దావీదు జీవితం అలా కనిపించింది ఇక్కడ మనకు. దాన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నం మరీ ఘోరంగా కనిపించింది. అందుకనే కొన్నిసార్లు మనం తప్పు జరిగిపోయిన తప్పును సరిదిద్దుకోవడానికి చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు దావీదులాగా ఉండొచ్చు. సరే, తప్పు జరిగిపోయింది, దానికి దేవుని దగ్గర కదా వెళ్ళాలి, దేవుని కదా క్షమాపణ అడుక్కోవాలి. కానీ పరువు పోయింది. దావీదు బయటికి చెప్తే పరువు పోతుంది. దావీదు శిక్ష పడవచ్చు. రాజు అయితే ఏమి అందరిలో తీసుకొచ్చి పలానోళ్ళ భార్యని ఇలా చేశాడంటే అది అవమానమైంది. అక్కడ అన్యాయంగా ప్రవర్తించాల్సి వచ్చింది. ఊరియా వస్తే రాజు ముఖం తలదించుకోవాలి, జనాల ముందు తలదించుకోవాలి. ఎన్నిటికి భయపడి మరి దావీదు ఏం జరిగిందో ఏమో తెలియదు. తప్పిపుచ్చుకోవడానికి తన భర్తని ఇంటికి పంపించి అతను తాగిపిచ్చి అన్నం పెట్టించి పలహారాలు పంపించిన అతను పోలేదు. నిజంగా కొన్ని ప్రయత్నాలు పాపం కప్పిపుచ్చుకోవడానికి మనం చేసేవి దావీదులాగా ఉంటాయి. ఒక వ్యక్తి ఎంతగా దిగజారిపోతాడో, ఒక వ్యక్తి పాపాలను కప్పుకోవడానికి ఎలాంటి పనులకైనా, ఎలాంటి యాక్టింగ్లకైనా, ఎలాంటి మాటలు చెప్పి మప్పి పెట్టడానికి, ఏదో అతని మీద ప్రేమ చూపించినట్టు, ఏదో అతని ఇంటికి పోయి భార్యతో ఉంటే ఈయన హ్యాపీగా ఫీల్ అయినాడు. మాట్లాడాడు కానీ లోపల ఉన్నది ఏంటో తెలుసా? పోతే నా తప్పుతో, పోతే నా మీదకి రాకుండా పోతే నేను బయటపడవచ్చు. వేషధారణిగా దావీదు మనకు కనిపిస్తాం. చెప్పుకోవడానికి బాధగా ఉంటది అలాంటి భక్తుల గురించి, కానీ కొన్నిసార్లు వేషధారులుగా మన జీవితాల్లో ఎన్నిసార్లు మారి, ఎన్ని సిచ్యువేషన్లో తప్పించుకోవడానికి మనం ఇలాంటి మాటలు గుండా, ఇలాంటి ప్రవర్తన గుండా, ఇలాంటి జీవితం గుండా వెళ్ళి ఉంటాం. అది దేవుని దగ్గరికి మనం తీసుకెళ్తే మన హృదయాలను పెడితే అర్థమవుతుంది. తర్వాత ఇంకేం జరిగిందంటే ఇతను పోలేదు కాబట్టి ఉదయాన్నే దావీదు ఏం చేశాడు తెలుసా? యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ఉరియాను ముందు పెట్టి అతను కొట్టబడి హతమవునట్లు నువ్వు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరం రాయించి అది ఉరియా చేతనే పంపించాడు. యోవాబు పట్టణం ముట్టడి వేచుండగా ధైర్యవంతులు స్థలమును గుర్తించి ఆ స్థలంలో ఉరియాను పంపాను. ఆ పట్టణం వారు బయలుదేరి యోవాబుతో యుద్ధానికి రాగా దావీదు సేవకులు కొందరు కూలిరి, ఇతయుడగు ఉరియాయు హతమాయెను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతా దావీదు నొద్దకు పంపి దూతతో ఇట్లను, యుద్ధ సమాచారం నువ్వు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపం తెచ్చుకొని యుద్ధం చేయనప్పుడు మీరు ఎందుకు పట్టణం దగ్గరికి పోతారు? గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా యెరుబ్బయలు కుమారుడు అబీమెలెకు ఎలాగో హతమైన ఒక స్త్రీ తిరగడే రాత్రి తునక ఎత్తి గోడ మీద నుండి అతన్ని మీద వేసినందున అతడు దెబేసు దగ్గర హతమాయను కదా.
ప్రాకారం దగ్గర మీరు ఎందుకు పోతిరి అని అడిగిన ఎడల నీవు తమరి సేవకుడకు ఉరియాయు అతమాయనని చెప్పమని బోధించి దూతను పంపాను. ఇక్కడ కూడా ఎంత వరెస్ట్ గా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. ఉరియాను చంపమని చెప్పి ఉరియా చేత వర్తమానం పంపించాడు. యుద్ధం బాగా జరిగే చోటుకి వెళ్ళి పెట్టి చంపమంటే అట్టే చేశాడు మనోడు యోవాబు. యుద్ధంతో పాటు ఎంతో మంది కూలిపోయారు. మీకు తెలియదా, యుద్ధము గోడ దగ్గరికి పోయి చేయకూడదు, గోడ పై నుంచి చేస్తే మరి మనం చస్తాము. అభిమల్లికి ఎట్లా చచ్చిపోయాడు? ఆ గోడ దగ్గరికి వెళ్తే ఒక అమ్మాయి రాయేస్తేనే కదా చచ్చిపోయింది. మీరెందుకు యుద్ధానికి అట్లా పోయారు, ఆ విధంగా స్ట్రాటజీ వాడారు అని అడిగితే ఏం చెప్తామంటే, ఊరియా కూడా చచ్చిపోయాడా అంటే అవునా అని ఏమన్నాడు అనుకోని అలా వర్తమానం పంపించాడు. నిజంగా దావీదు చేసిన తప్పు దావీదే కాకుండా యోవాబుతో చేపించి వీళ్ళిద్దరితో పాటు ఎంతో మంది సైనికులు చచ్చిపోయారు. ఒక వ్యక్తిని చంపించడానికి కూడా వచ్చాడు. కప్పి పెట్టుకోవడానికి ట్రై చేశాడు, కాలేదు. కప్పి పెట్టుకోవడానికి కాని పాపాన్ని చంపితే అయింది అని చెప్పి ఒక వ్యక్తిని చంపడానికి కూడా దిగజారిపోయాడు. ఒక మంచి సైనికుడు, ఒక మంచి యుద్ధ వీరుడు దావీదు చేసిన పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి దావీదు పాపం ఎక్కడ బయటకు వస్తే తలెత్తుకోలేకుండా తిరగాల్సి వచ్చిద్దేమని ఒక భయముతో ఒక మనిషిని చంపడానికి కూడా దావీదు వెనకాలేదు. ఆ మనిషితో పాటు కొంతమంది సైనికులు చచ్చిపోతారని తెలిసినా కూడా యుద్ధంలో ముందు పెట్టి చంపమని చెప్పాడు. ఎంతగా దిగజారిపోతాడు మనిషి. నిజంగా దావీదు ఇట్లా చేశాడా, దావీదు ఇట్లా చేశాడా ఈ రోజు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే దావీదు మరి ఏం జరిగిందని భయపడ్డాడు. కానీ భర్తతో కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేశాడు, సింపుల్ గా పోయిందని. అవ్వలేదు, భర్త ఒప్పుకోలేదు, పోలేదు. చివరికి ఆ వ్యక్తిని చంపేశాడు. దావీదు సంతోషం కోసమే ఈ భర్త బలయ్యాడు తెలుసు. దావీదు తన్ను తాను సంతోషపరచుకోవడానికి చేసిన ఆ ప్రయత్నమే ఒక ప్రాణం తీసింది. ఒక మంచి సైనికుని చంపేశాడు. సైనికులు ఇంకా కొంతమంది ఇతడు అక్కడ ఉంటే ఇతన్ని చంపినట్టు కాదు కదా, అతనితో పాటు కొంతమందిని బట్టి వాళ్ళు చచ్చిపోయారు. పక్కనే కాదు, చాలా మంది చావడానికి దావీదు కారణమయ్యాడు. ఒక వ్యక్తి జీవితము పాపం చేసి ఆ పాపం కప్పి పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నం ఓడిపోయి చివరికి వరస్ట్ గా ఎంత ఏ స్థాయికి కూడా వెళ్తాడంటే చంపి పెట్టుకోవడానికి. ఈ రోజు మనం చూస్తున్నాం, భర్త భార్యను చంపుతుంది, ప్రియురాయిల కోసం ప్రియుడి కోసం వెళ్ళి చంపుతున్నారు అని. దావీదు చంపాడట. ఈ రోజు వింటున్నాం మన వార్తల్లో, వాళ్ళు ఇటు చంపారు, అక్రమ సంబంధం కోసం మధ్యలో ఇని చంపారు అని చెప్పి. లోకస్తులు ఎట్లయితే ఈ రోజు చేస్తున్నారో దావీదు అట్లే చేశారు. ఈరోజు ఏవైతే మనం న్యూస్ లో వింటున్నామో అదే పని దావీదు లోకస్తుని కంటే ఘోరంగా చేశారు. మరి పరిపేది గొలియాతును చెప్పిన విశ్వాసము ఇవన్నీ పోయినాయి. వ్యభిచారం చేయడం ఒక తప్పు అయితే, నరహత్య వేషధారణ చేయడం రెండో తప్పు అయితే, మూడో తప్పు వచ్చి నరహంతకుడిగా చేయాల్సి వచ్చింది. నరహంతకుడిగా చేయాల్సి వచ్చింది. నరహంతకుడిగా మారాడు, వేషధారిగా మారాడు, వ్యభిచారిగా మారాడు, వేషధారిగా మారాడు, నరహంతకునిగా కూడా మారాడు. అందుకే ఈ అధ్యాయం బైబిల్లో ఉండకుంటే బాగుండేది. కానీ కొన్ని జరుగుతాయి, మనం ఏమి చేయలేమని చెప్పడానికి దావీదు జీవితంలో జరిగిన సంఘటన. కొన్ని పాపాలు ఇలా జరగవచ్చు, కొన్ని ఎంతగా దిగజారుస్తాయంటే ఒక మనిషిని.
వ్యభిచారం నుంచి వేషధారిగా, వేషధారి నుంచి నరహంతకునిగా మార్చినట్టుగా ఒక మంచి ఆత్మీయుని ఎలాంటి వరెస్ట్ క్యారెక్టర్ లాగా చేయగలదో దావీదు జీవితమే ఉదాహరణ. కాబట్టి తను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం ఓడిపోగా దాన్ని కప్పుకోవడానికి ఒక వ్యక్తిని చంపడానికి కూడా వెళ్ళాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది, ఆలోచించాల్సిన విషయం ఇది. దావీదు లాంటి వ్యక్తి ఇంతగా దిగజారిపోతే, ఇట్లాంటి పాపం కాదు, ఎన్ని విషయాలు కాడ ఇంత దిగజారిపోతాం, ఎన్ని విషయాలు కూడా మనం తప్పిపోతాం, ఎన్ని విషయాలు కూడా ఎంత ఘోరంగా మనం ఓడిపోతాం. ఒకటి తప్పిపుచ్చుకోవడానికి ఇంకొకటి తప్పిపుచ్చుకోవడానికి లోకస్తుల కంటే కొన్నిసార్లు లోకస్తులు కూడా చేయని ఆలోచనలు, లోకస్తులు కూడా మాట్లాడని మాటలు, లోకంలో జరగనంతగా ఘోరమైన కార్యాలకు చేయడానికి మన జీవితం తీసుకెళ్ళింది. అది ఎంత పెద్ద భక్తుడైన విశ్వాసమే. ఈ విషయంలో మనం జాగ్రత్త పడకపోతే మనము ఈ దావీదులాగానే కనీసం దేవుని గురించి ఆలోచించలేడు. చంపటం నేను చంపది ఎట్లా అని, ఎందుకంటే పరువు ఎట్లా చేసింది, గౌరవం పోయింది, మాట పోయింది, నన్ను అందరు ఏమనుకుంటారు, నేను ఇంత పాపం చేశానంటే ఎట్లా మాట్లాడతారు, రాజు ఏంది ఇట్లా చేశాడని వీటన్నిటికీ భయపడ్డాడు. కానీ భయము ఎంత ఎంత స్థాయికి అని తీసుకెళ్ళింది. చివరిగా ఇంకొక మాట ఇక్కడ కూతపోయి విషయం అంతా దావీదుకి చెప్తే, ఆ మనుషులు మమ్మల్ని ఓడిస్తూ పొలంలోకి ఎదురుకొచ్చారు, మేము కూడా వెంటాడి గుమ్మం వరకు వెంటాడాము. అప్పుడు ప్రాకారం మీద వీళ్ళకంటూ తమ సేవకుల మీద అంబులేస్తే రాజు సేవకులు కొంతమంది హతమయ్యారు, తమ సేవకుడైన ఒరియా కూడా హతమయ్యాడంటే అంటాడు దావీదు, నువ్వు చింతపడకము, ఖడ్గము ఒకప్పుడు ఒకని మీద, ఒకప్పుడు మరొకని మీద పడటకద్దు, పట్టణం మీద యుద్ధం మరీ బలంగా జరిపి దాన్ని పడగొట్టమని చెప్పి యోవాబును ధైర్యపరిచి చెప్పమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపాను. ఇక్కడ చదువుకున్న మాటలు ఏందో తెలుసా? చంపిన తర్వాత కూడా తన్ను తాను సాటిస్ఫై చేసుకున్న మాటలు. ఏం కాదులే, యుద్ధంలో ప్రతి ఒక్కరి మీద ఒకప్పుడు పడిద్ది, ఇంకొకరి మీద ఇంకొకసారి పడిద్ది, ఏం చేద్దాం, ధైర్యంగా యుద్ధం చేయండి, పట్టణాన్ని పట్టుకోండి అని సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడు. చంపిన తర్వాత కూడా ఒక మనిషి తన్ను తాను సంతోషపరచుకోవడానికి, తన్ను తాను సాటిస్ఫై చేసే విధంగా మాట్లాడు. పరిష్కారం అయింది, ఇంకా ఏం చేద్దాం, యుద్ధం ఒక మనిషి మీద ఒకప్పుడు పడిద్ది, ఖడ్గం మరొకప్పుడు ఇంకొకరి మీద పడిద్ది, అట్టబడిద్దా దావీదు గారు అట్లా పడింది అని మనం అడిగితే ఏం చెప్తాడు ఆయన? కానీ అప్పుడు అడిగే వాళ్ళు ఎవరూ లేరు. యూరియా ఏమన్నా యుద్ధంలో చచ్చిపోయాడా? చంపడానికి యుద్ధంలో ముందు నువ్వు పెట్టి చచ్చిపోయాడా? న్యాచురల్ గా యుద్ధంలో చచ్చిపోయాడా? అనుకోకుండా యుద్ధంలో జరిగిపోయాడా? నువ్వు ఆ మాట చెప్పడానికి, ఖడ్గం ఒకళ్ళ మీద ఒకప్పుడు మరొకప్పుడు ఇంకొకళ్ళ మీద పడిద్ది, యుద్ధంలో ఈ కామనే అని చెప్పడానికి అలాగా చనిపోయింది సైనికుడు? అలా కాదు. దావీదు గారు ఎంత సాటిస్ఫై చేసుకుంటున్నా అంటే, కామనేగా యుద్ధంలో కొంతమంది ఇట్లా చచ్చిపోతారు, కొంతమంది అట్లా చచ్చిపోతారు, కొంతమందికి ఒకసారి వచ్చింది ఖడ్గం, ఇంకొకళ్ళ మీదకి ఇంకోసారి వచ్చింది, ఏం చేద్దాం, బాధపడద్దు, యోగుకు ధైర్యం చెప్పు, వెళ్ళి యుద్ధం చేయండి అని చెప్పి తన్ను తాను సంతోషపరచుకోవడానికి, తన్ను తాను తృప్తిపరచుకునే మాటలు మాట్లాడుతున్నాడు. పరిష్కారం అయిందిలే అని. ఎక్కడ కూడా దావీదు ఎంతకు దిగజారిపోయాడో మనకు అర్థమవుతుంది. దావీదు క్యారెక్టర్ ఎంతగా కిందికి వెళ్ళిందో అర్థమవుతుంది. తన్ను తాను సంతోషపరచుకోవడానికి నువ్వు మాట్లాడిన మాట కరెక్ట? కొన్నిసార్లు ఎంత గొప్ప వాళ్ళైనా ఇలాంటి మాటలు వాళ్ళ నోట్ల నుంచి వస్తాయి, సేవకుల నుంచి రావచ్చు, విశ్వాసుల నుంచి రావచ్చు. మన జీవితాల్లో ఎన్నో సార్లు దావీదు మాట్లాడినట్టు మాట్లాడి ఉండవచ్చు.
ఈరోజు ఆయన కాళ్ళ మీద పడకపోతే, దేవుని దగ్గర మన జీవితాన్ని దావీదు కంటే ఘోరమైందని ఒప్పుకోకపోతే, నిజంగా మనము మోసపరుచుకున్నట్టే. తను తాను సంతృప్తి పరచుకోవడానికి చెప్పిన మాటలు కూడా అవి చాలా బాధాకరమైన మాటలు. యుద్ధము ఒకప్పుడు ఒకరి మీద, ఖడ్గము ఒకప్పుడు ఇంకొకరి మీద పడుట కద్దు, బలంగా యుద్ధం జరిపి యోవాబును ధైర్యపరచమని చెప్పే మాటలు వేషధారణతో కూడిన మాట. సత్యం కాదా వేసలు? కొన్నిసార్లు మనం కూడా ఎట్టే మాట్లాడు, జరిగింది ఒకటి, మనం మాట్లాడే విధానం ఒకటి, అక్కడ జరిగింది ఇంకోటి, మాట్లాడే మాటలు ఒకలాగా ఉంటాయి. ఎంత గొప్ప సేవకులు, విశ్వాసులు, ఎంత పెద్ద మనుషులైనా లోకస్తులన్న కొద్దిగా న్యాయంగా మాట్లాడతారేమో కానీ అక్కడ కొద్దిగా ఇంత ఘోరంగా మాట్లాడే పరిస్థితిలో ఎన్నోసార్లు మనం మాట్లాడి ఉండొచ్చు, ఎన్నోసార్లు మనం చేసి ఉండొచ్చు. నిజం చెప్పు, దావీదు ఖడ్గం పడితే చచ్చిపోయాడా? యుద్ధంలో మరి చచ్చిపోయాడా? అనుకోకుండా చచ్చిపోయాడా? చంపడానికి కావాలని గోడ దగ్గరికి తీసుకెళ్లి చంపించారా? హత్య, ఆత్మహత్య. అది యుద్ధంలో జరిగిన వీర మరణం, అది హత్యన. రోజు కూడా అట్టే హత్యలు చేసి అది మామూలుగా ఏదో చచ్చిపోయినట్టుగా చిత్రీకరిస్తున్నారు. అట్టే జరిగింది. వీళ్ళు చంపించి యుద్ధంలో చచ్చిపోయాడని చెప్పి కవర్ చేశారు. ఈరోజు మనకి ఇట్లా జరుగుతున్నాయి లోకంలో. ఏ మాత్రం ఇప్పుడు జరిగే వాటికి, దావీదు చేసిన దానికి మరి వ్యత్యాసం ఏమీ లేదు. రెండు ఒకటేలాగా కనిపిస్తాయి. అంటే ఒక మనిషి ఒక లోకస్తులాగా కూడా చేయగలడు, కవర్ చేసి మాట్లాడగలడు. యుద్ధంలో చచ్చిపోయాడు, ఇంకా చంపింది. ఒక యోవాబుకి దావీదుకి తెలుసు. ఆ టైంలో ఆ దూతలకు కూడా తెలియదు, తీసుకెళ్ళినోనికి తెలియదు, తీసుకొచ్చినోనికి కూడా తెలియదు నిజంగా వ్యక్తి ఎందుకు చచ్చిపోయింది. ఇట్లా కొన్ని కేసులు ఇట్లనే భూమి మీద కూడా నిజంగా చచ్చిపోయింది ఒకళ్ళిద్దరికీ తెలిసింది, మిగతా వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. ఆ సైన్యానికి తెలియదు, ఇశ్రాయేల్ ప్రజలకు తెలియదు, రాజ్యానికి అసలుకే తెలియదు. ఉరియా చచ్చిపోయిందంటే కేవలం యుద్ధంలో చచ్చిపోయినారని అనుకుని ఉంటారు. అప్పుడు అది ఎప్పటికి బయటికి రాలేదు, వచ్చి ఉండదు. అట్లా ఈ రోజు కూడా ఒక లోకస్తులు ఎట్లా కొన్ని బయటికి రాకుండా అట్లాంటి జరిగినాయో, జరగడానికి ఇన్ని మాటలు చెప్పి కవర్ చేశారో, దావీదు కూడా అలాగే చేశారు. చెప్పుకోవడానికి కొద్ది కష్టమైన విషయాలే, కానీ దావీదులు ఎలా జరిగినాయి అంటే మనం ఆలోచించాల్సిన విషయం. ఒక వ్యక్తి ఎంతగా దిగజారిపోతుంది. ఇలాంటి అధ్యాయం దావీదు లైఫ్ లో ఉండకుంటే బాగుండు, ఇలాంటి అధ్యాయం మన జీవితాల్లో కూడా ఉండకుంటే బాగుండు అని వేడుకోవాలి. కానీ కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తే జరుగుతాయి, మనంతటా మనం చేసుకున్న దాన్ని బట్టి జరుగుతాయి. కొన్ని చాప్టర్లు చెప్పుకోవడానికి కూడా వరస్ట్ గా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. లోకస్తుని కంటే ఘోరమైన కార్యాలు మనలో జరిగి ఉంటాయి. అంత బాగుంది, అయిపోయింది. ఊరియా భార్యకు అతమైన సంగతి తన భర్త కొరకు ఆమెకు కూడా తెలియదు, ఏడుస్తా ఉంది. మంగళారతి తీరిన తర్వాత దూతలను పంపి ఆమె తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, భార్యగా చేసుకున్నాడు. అయితే దావీదు చేసింది యెహోవా దృష్టికి దుష్కారముగా. ఇది అసలైన పాయింట్. అధ్యాయం అంతా అయిపోయింది, క్లోజ్ చేసుకున్నాను అన్నాడు. భార్యను తెచ్చుకున్నాడు, పెట్టుకుంటూ సమస్య అయిపోయింది, భర్తను చంపేసుకున్నాడు. జనాల్లో భార్యగా చేసుకున్న కాబట్టి ఇంకా ఏం బాధ ఉండదు. భర్త చచ్చిపోయింది కాబట్టి చేసుకుంటే సమాజపరంగా కూడా బాధ లేదు. కానీ ఇది దేవుని దృష్టికి దుష్కార్యంగా. కొన్నిసార్లు మనం అంతా చేసుకొని అయిపోయింది, ఇంకేం కాదు, దీన్ని ఎంత మసిపూసి మారేడుకాయ చేసినట్టు అంతా అయిపోయింది, పూలు చేసుకున్నాం, లోపల ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు, అంతా అయిపోయింది అని పై పైన మనం చేసుకున్నదంతా లోకపరంగా, జనాల పరంగా మంచిగా అనిపించదు. కానీ దేవుని దృష్టికి. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు మన జీవితం దేవుని దృష్టిలో ఎలా ఉంది? ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా.
దావీదు జీవితంలో జరిగిన ఈ సంఘటన, ఇలాంటి అధ్యాయాలు మా లైఫ్ లో ఎన్నో ఉన్నాయి ప్రభా. దావీదు మీరు రాశారు కాబట్టి జనాలకు తెలిసింది. రోజు మా జీవితాల్లో ఎన్నో ఇలాంటి పనులే ప్రభా, చేయాల్సినవి చేయని టైంలో జరిగిన విషయాలు ప్రభా. ఒక మనిషి ఎంతగా దిగజారిపోతాడు, ఒక విశ్వాసి వ్యభిచారిగా మారుతాడు, విశ్వాసి వేషధారిగా మారుతాడు, విశ్వాసి నరహంతకుడిగా మారుతాడు. విశ్వాసి నా ప్రభా తను తాను సంతోషపరుచుకుంటాడు, సంతృప్తి పరుచుకునే విధంగా మాట్లాడతాడు. ఒక కన్నింగ్ ఫెలో మాట్లాడినట్టు మాట్లాడతాడు. నేను చెప్పడానికి అధ్యాయంలో అనేక విషయాలు మా ముందుకు తీసుకొచ్చావు దేవా. ప్రభా ఇదంతా జనాల దృష్టిలో మంచిగా అనిపించి ఉండొచ్చు, కానీ నీ దృష్టిలో దుష్కరంగా ఉంది ప్రభా. రోజు నా జీవితంలో మా జీవితంలో ఇలాంటి ఎన్నో విషయాలు ప్రభా, వ్యభిచారిగా మారిన విషయాలు, వేషధారిగా మారిన విషయాలు, నరహంతకునిగా మారిన విషయాలు, మోసగాడిగా మారిన విషయాలు, యాక్టింగ్ చేసేవాడిగా మారిన విషయాలు తండ్రి కృప చూపించి క్షమించండి దేవుడు. ఇన్ని విషయాలు మేము మా మనసును సంతోషపరచుకొని, మా మనసులకు సాటిస్ఫై చేసుకొని నీ దృష్టిలో ఇంకా దోషులుగా ఉన్నాము. ఇంకా ఎన్ని విషయాల్లో ప్రభా నీ దృష్టికి మా జీవితాలు దుష్కరంగా కనిపిస్తున్నాయి, వాటి విషయంలో సహాయం చేయండి దేవా. వాటి విషయంలో మమ్మల్ని నిర్దోషులుగా చేయండి, వాటి విషయం నుంచి మమ్మల్ని బయటకు తీసుకురండి. ఎంత గొప్ప వ్యక్తి అయినా ప్రభా ఎలా దిగజారిపోవచ్చు మరోసారి మమ్మల్ని గుర్తు చేస్తూ వచ్చినావు దేవా. ఒక వ్యక్తి ఎంత లోకస్తుని కంటే హీనంగా తయారవుతాడు, తప్పు మీద తప్పు చేసి మరి ఎంత వరిష్టగా అవుతాడు. మరి దావీదు జీవితంలో నేర్చుకోవాల్సి వచ్చిందని ఊహించలేదు. ఈరోజు నేను ఎంతో మంచి భక్తులు విశ్వాసులు అయినా కూడా కొన్ని లోపాలు ఇలాంటివి ప్రభా, కొన్ని పాపాలు ఇలాంటివి మా జీవితాల్లో కూడా ఒక మాయని మచ్చలాగా ప్రభా, తీసివేయలేని మచ్చలాగా ప్రభా నిలిచిపోయిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి. వీటిని బట్టి దూషించడానికి కారణమైన పరిస్థితి, వీటిని బట్టి నీ సహాయం కోల్పోయిన పరిస్థితుల్లో, సమాధానం కోల్పోయిన పరిస్థితులు ప్రభా కనికరించండి. ఇంతవరకు మాతో ఉన్నందుకు వందనాలు ప్రభా. వాటిని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం, దయచేసి నైనా క్షమించండి, సరిచేయండి. ఇలాంటి వ్యక్తి ఇలా పాపం చేసే విధంగా మారకుండా కృప చూపించండి ప్రభా. ఆరాధనలో సాయం చేసినందుకు వందనాలు ప్రభా. వారం అంతా నీ కృప మాతో ఉంచండి, సన్నిధి మాతో ఉంచండి ప్రభా. కావాల్సిన సమాధాన సంతోషాలు ఆనందం దయచండి, ఆత్మీయపరంగా కావాల్సిన అభివృద్ధి దయచండి, శరీరపరంగా కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. ఇలాంటి శోధనలో పడకుండా ప్రభా ఏది ఎప్పుడు ఎలా చేయాలో అలా చేయడానికి నేర్పించండి ప్రభా. ఆల్రెడీ ఇలా దిగజారిపోయింటే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో కూడా నేర్పించండి దేవా. చారిత్రక సంఘ విశ్వాసులు, అదేవిధంగా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతమంది ఇలాగా బాధపడి ఇలాంటి స్థితికి వెళ్ళారు, వాళ్ళందరినీ కనికరించి ప్రభా దావీదు విషయంలో తీసుకుంటారు. మళ్ళీ మీరే బయటకు తీసుకురమ్మని వేడుకుంటున్నాం. మీరే కృప చూపించండి. ఇంతవరకు తోడుగా ఉన్నందుకు ఉన్నాను, ఆరాధనలు ఇంతవరకు సహాయం చేసినందుకు ఉన్నాను. అధికారులను ప్రభుత్వాలను జ్ఞాపకం చేసుకోండి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతో మంది ప్రభా అధికారాన్ని దుర్వినియోగపరిచి ప్రజలకు బాధలను ఇబ్బందులు తెస్తున్నది. క్షేమము బీదలకు న్యాయం జరిగినట్టుగా మీరే సహాయం చేయండి. ఆయా పనులు చేస్తున్న వారు, ఉద్యోగాలు చేస్తున్న వారు ఆ యొక్క నేను విషయాల్లో ప్రోత్సాహపడండి. అనారోగ్యంగా ఉన్న వారికి సహాయం చేయండి, సమాధానంగా ఉన్న వారికి సహాయం చేయండి, అప్పులతో బాధపడే వారికి సహాయం చేయండి ప్రభా. నిరాశలో ఉన్న వారికి సహాయం చేయండి, ఆశలు కోల్పోయిన స్థితిలో ఉన్న వారికి సహాయం
పిల్లలను, వృద్ధులను, విధవరాలను, అనాథలను ప్రభు జ్ఞాపకం చేసుకొని మీరే కనికరించి ప్రభా మనిషి బతకడానికి అవసరమైన ప్రతి ఒక్కటి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. పరలోకంలో ఎలా జరుగుతుందో అలా జరగడానికి ఈ చిత్తాన్ని భూమి మీద కూడా జరిగించారు ప్రభా. సాతాను, దుష్టుడు, అపవాది తంత్రాలను ఎదిరించడానికి కావాల్సిన శక్తి దయచేయండి. నీ రక్తంతో నేను లోకాన్ని జయించగలిగే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మరణాన్ని జయించిన ప్రభా విశ్వాసాన్ని, మరి సాతాను జయించిన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కలిగి తమ జీవితాలను ముందుకు తీసుకెళ్ళడానికి సాయం చేయండి. ఇంతవరకు తోడుగా ఉండే ఆరాధనలో మరి సాయం చేసి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తుంది. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయం, సన్నిధి మనకున్న సార్వత్రిక సంఘానికి ఇలా దావీదులాగా చేసిన పాపం నుంచి బయటపడడానికి తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.